ఐ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసాక లెనోవో ల్యాప్టాప్ని ఫార్మాట్ చేసిన తర్వాత డ్రైవర్స్ని ఎలా అప్డేట్ చేయాలి సింగిల్ క్లిక్తో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత లెనోవో అప్డేట్ అని టైప్ చేయండి. ఇక్కడ లెనోవో అప్డేట్ అని టైప్ చేసిన తర్వాత లెనోవో అప్డేట్ టూల్ అని మనకు వస్తుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన లెనోవో సీరియల్ నెంబర్ అడిగిన తర్వాత మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు స్టార్ట్లో వెళ్ళినాక లెనోవో అప్డేట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. మనకు చూడండి, సిస్టమ్ అప్డేట్ అని. సిస్టమ్ అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి వెల్కమ్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇది ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అది అనేది సెర్చ్ చేసుకుంటుంది. సెర్చ్ చేసుకున్న తర్వాత మనకు అడుగుతుంది మీకు ఏ అప్డేట్స్ కావాలో. అడిగిన తర్వాత మనకి ఇక్కడ ఓకే మీద టైప్ చేసిన తర్వాత మనకు మన సిస్టంలో వచ్చేసి ఇప్పుడు క్రిటికల్ అప్డేట్స్ వచ్చేసి వైర్లెస్ ల్యాన్, సెకండ్ వచ్చేసి ఇవన్నీ మనకు అప్డేట్స్ కావాలనుకుంటే అప్డేట్స్ మీద ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఇది కూడా మీరు సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు ఏది అప్డేట్ అవసరం లేదు ఇక్కడ రిమూవ్ ఆప్షన్ కూడా వస్తుంది. కావాలనుకుంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మనకు వచ్చేసి డౌన్లోడ్ అనేటి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాలింగ్ ప్యాకేజెస్ వచ్చేసి 10/11. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు లెనోవో ల్యాప్టాప్ సంబంధించిన డ్రైవర్స్ మొత్తం అప్డేట్ అవుతుంది. తర్వాత ఒకసారి సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేయండి. అప్పుడు మీ డ్రైవర్స్ వచ్చేసి అన్నీ అప్డేట్ అయిపోతాయి.